వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710772020. వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ గయాజ్ని. గత వారం రోజుల నుంచి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒక లేడీ డాన్ గురించి పెద్ద చర్చ అయితే జరుగుతున్న విషయం అందరికీ తెలిసిందే. అయితే ఇటీవల కాలంలో ఆమెని కోవూరు పోలీసులు కూడా అరెస్ట్ చేసి జైలుకు పంపడం జరిగింది. అయితే రౌడీ షీటరు జీవిత శిక్ష పడిన శ్రీకాంత్ పెరోల్ విషయంలో ఈ దుమారం మొత్తం రేగింది. ప్రస్తుతం ఆ లేడీ డాన్ ఎవరైతే అరుణాను అరెస్ట్ చేసిన తర్వాత ఇప్పుడు పొలిటికల్ హిట్ రాసుకుంది. అంటే శ్రీకాంత్ పెరోల్ వెనకాల ఇద్దరు ఎమ్మెల్యేలు ఉన్నారు. ఆ ఎమ్మెల్యేలు లెటర్స్ ఇచ్చారు అని కూడా పెద్ద దుమారం అయితే జరుగుతుంది. ప్రస్తుతము దీని మీద మాట్లాడేందుకు ప్రధానంగా పొలిటీషియన్ జీవి ప్రసాద్ ప్రస్తుతం మనతో ఉన్నారు. ఈ విషయం మీద మరికొన్ని కొత్త విషయాలు కూడా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ప్రసాద్ నమస్తే. అసలు ఏంటి ఈ అరుణ విషయము మొత్తం ఈ వెబ్సైట్? మీకు ఎలా తెలుసో నేను కూడా ఈ మధ్య టీవీలో చూడటము బట్ ఈ యూట్యూబ్ ఛానల్లో చూడటం మాత్రమే జరుగుతుంది. బహుశా ఏం జరిగింది ఏంది అనేది పక్కన పెడదాము. ఎమ్మెల్యేలు సిఫార్సు లేఖ ఇచ్చారు. ఆ సిఫార్సు లేఖ ఇవ్వడం ఒక దుర్మార్గం, ఒక అన్యాయం, ఒక అధర్మం అని కొన్ని ఛానళ్ళు, కొన్ని పార్టీలు ఏదో భూతద్దంలో పెట్టి చరిత్రను సృష్టించే విధంగా చూపిస్తున్నాయి. వాస్తవంలోకి వెళ్దాం మనం. గత ప్రభుత్వంలో కానీ, దానికి ముందు ప్రభుత్వంలో కానీ, దానికి ముందు ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వంలో కానీ, దానికి ముందు ఉన్న తెలుగుదేశం ప్రభుత్వంలో కానీ గతంలో అనేక సందర్భాలలో అనేక మంది ఎమ్మెల్యేలు సిఫార్సు లేఖలు ఇచ్చిన సందర్భాలు ఏ కొల్లలు అనేకం ఉన్నాయి. ఇక్కడ వాస్తవంగా చెప్పాలి అంటే ఒక నాయకుడి దగ్గరికి, ఒక ప్రజాప్రతినిధి దగ్గరికి వచ్చేటువంటి వ్యక్తులు వారు ఎలా ఉంటారు, వారు ఏం చేస్తుంటారు అనే విషయంతో పాటు వారికి ఉన్నటువంటి కొన్ని అవసరాలు, బహుశా ప్రతిదీ నెగిటివ్తో చూడడమే కాకుండా వాస్తవంగా శ్రీకాంత్ అనేటువంటి వారి తల్లి ఆరోగ్య పరిస్థితి బాగాలేదు అనే ఉద్దేశంతో ఎమ్మెల్యేలను సంప్రదించడం కూడా జరిగింది. ఆ సంప్రదించేటువంటి విధానంతో హ్యుమానిటీ గ్రౌండ్ కింద ఎమ్మెల్యేలు సిఫార్సు లేఖ ఇచ్చారు. అయినా కూడా రాష్ట్ర హోంశాఖకు సంబంధించినటువంటి ఎవరైతే అధికారులు ఉన్నారో ఈ లేఖలను తిరస్కరిస్తూ ఒక కొత్త జీవోను కూడా విడుదల చేయడం జరిగింది. అది పక్కన పెట్టి ఎమ్మెల్యేలు లెటర్ ఇచ్చారని మాత్రమే చెప్తున్నారు. ఇచ్చిన ఎమ్మెల్యేలు ఇద్దరు కూడా కోటమిరెడ్డి సీతారెడ్డి గారు కానీ, పాసం సునీల్ కుమార్ కానీ, వీరిద్దరు ఎమ్మెల్యేలు మేము లెటర్ ఇచ్చామని బహిర్గతంగా వారు కూడా ఒప్పుకున్నారు. అయితే వారు ఇచ్చినటువంటి లేఖలు ఏవైతే ఉన్నాయో ఆ లేఖలను రాష్ట్ర హోంశాఖ ముఖ్య కార్యదర్శి తిరస్కరించడం జరిగింది. దీన్ని కూడా ఒకసారి పరిగణలో తీసుకొని కేంద్ర రాష్ట్రానికి సంబంధించినటువంటి ఏదైతే ఉందో హోంశాఖకి సంబంధించిన ముఖ్య కార్యదర్శి ఈ లేఖలను తిరస్కరించిన విషయాన్ని యూట్యూబ్ ఛానల్ ఎందుకు బహిర్గతం చేసి చూపించడం లేదు? ఏంది దీని వెనుకున్న రహస్యం, ఆంతర్యం? ఒకటి ప్రధానంగా అంటే గూడూరు ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ కానీ చెప్పడం ఏంటంటే, మేము లెటర్ ఇస్తే అది తిరస్కరిస్తూ దాని మీద ఒక జీవో కూడా తెచ్చారు. తర్వాత జూలై 30వ తేదీన పెరోల్ ఇచ్చేశారు. మా లెటర్స్ అసలు పనిచేయలేదు అనేది ఇది. అంటే అయితే కోటమిరెడ్డి శ్రీధర్రెడ్డి వాళ్ళ అనుచరులు వాళ్ళు చెప్పేది ఏంటంటే 24 గంటలు కోటమిరెడ్డి శ్రీధర్రెడ్డి ఎమ్మెల్యే అందుబాటులో ఉంటారు. వాస్తవం అది. ఉదయం 9 గంటలకు వస్తే మధ్యాహ్నం 2 దాకా ఉంటారు, మళ్ళీ 4 నుంచి రాత్రి 8 దాకా ఉంటారు. ఆ విధంగా వాళ్ళ శ్రీకాంత్ తల్లిదండ్రులు వృద్ధాపంలో ఉండి వస్తే నేను కూడా లెటర్ రాశాను అనేది అయితే ఎందుకు ఇది రాజకీయం చేస్తున్నారు? దీని వెనకాల ఏమైనా రాజకీయ కోణం దాగి ఉందంటారా? ఒకటైతే చెప్తాను నేను ప్రధానంగా. ఎందుకంటే నాకు శ్రీధరన్నతో 1996 నుంచి అటాచ్మెంట్ ఉంది. నేను ఎన్ఎస్యూ జిల్లా రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీలో ఏబీవీపీలో పనిచేసినప్పుడు నేను ఏబీవీపీలో పనిచేశాను గతంలో నుంచి కూడా. ఎందుకంటే ఈ రోజు ఈ జిల్లాలో ఉన్నటువంటి 10 నియోజకవర్గాల్లో ఉదయానికల్లా 7 గంటకల్లా రోడ్డు మీద ఉండేటువంటి ఈ నెల్లూరు జిల్లా రాజకీయాలలో ఏకైక ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్రెడ్డి గారు. పిలిస్తే పలికే వ్యక్తి కూడా, బహుశా ఫోన్ చేస్తే స్పందించే వ్యక్తి కూడా, అది అర్ధరాత్రి అయినా పగులైనా అనేక సందర్భాల్లో. ఎందుకంటే నేను ఎన్ఎస్ఏ జిల్లా ప్రెసిడెంట్ గా ఉన్న సందర్భంలో కానీ, నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం గతంలో జిల్లా అధ్యక్షుడిగా పనిచేసిన సందర్భంలో కానీ అనేక సమస్యలు. ఎందుకంటే శ్రీధర్రెడ్డి గారి ఇంట్లో సెల్ ఫోన్ పనిచేయదు,
ల్యాండ్ లైన్ కి ఫోన్ చేసి అన్నా ఫలానా ప్రాబ్లం, ఫలానా ఫోటోలు పోలీస్ స్టేషన్ లో ఫలానా విద్యార్థి సంఘ నాయకులు ఉన్నారన్నా, నువ్వు అర్జెంట్గా రావాలని చెప్తే వచ్చిన సందర్భాలు చాలా ఉన్నాయి. అన్నా ఫలానా విఆర్ కాలేజ్ సీట్ ఇవ్వడం లేదన్నా, మనం మీరు రావాలన్నా అంటే ఆనాడు చాటక్ బండి వేసుకొని వచ్చిన సందర్భాలు చాలా ఉన్నాయి. పిలిస్తే ఈ రోజైనా ఆ రోజైనా పిలిస్తే పలికే ఎమ్మెల్యే, రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి సీతారెడ్డి గారు. ఉదయాన్నే 7 గంటకల్లా నెల్లూరు నగర రోడ్ల మీద ఉండేటువంటి ఎమ్మెల్యే కోటమిరెడ్డి సీతారెడ్డి గారు. క్లియర్ చెప్పాలంటే మాస్ ఎమ్మెల్యే, ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండే వ్యక్తి, నా అనుకోని ప్రతి ఒక్కరి కోసం పనిచేసే వ్యక్తి. అదే పందాలో హ్యుమానిటీ గ్రౌండ్స్ కింద ఎవరైతే శ్రీకాంత్ ఉన్నాడో, శ్రీకాంత్ కూడా మొదటి నుంచి అందరికి తెలిసిన వ్యక్తే. బహుశా మీరందరూ శ్రీకాంత్ అది చేశాడు, ఇది చేశాడు, ఇది ఏమి చేశాడు అని బయట పెట్టట్లా. ముందు ఈనాడు ఏదైతే ఉందో ఈ మహాన్యూస్ ఛానల్ కాడ నుంచి మిగతా ఛానల్ ఏవైతే ఉన్నాయో మొత్తం అందరినీ నేను అడుగుతున్నా, అసలు చేశారు 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 ఏం చేశారు, పలానా 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 చేశారు అనే విషయాన్ని ఈ రోజు వరకు కూడా మసిపూసి మారేడుకాయ చేసి గుడ్డ కాల్చి నెత్తేసే పనిలో ఉన్నారు తప్ప చేసినటువంటి క్రైమ్ కానీ చేసినటువంటి వివరాలు ఏవైతే ఉన్నాయో ఆ వివరాలను ఏ ఒక్క యూట్యూబ్ ఛానల్ కానీ, ఏ ఒక్క శాటిలైట్ ఛానల్ కానీ, ఏ పత్రిక కూడా క్లారిటీగా చూపించడం లేదు. ఇది ప్రధానమైన అంశం. ఎందుకంటే ఈ జిల్లా రాజకీయాలలో 30 ఏళ్ళకి పైగా నేను రాజకీయాలలో ఉన్నాను కాబట్టి నాకు తెలిసిన పరిపక్వత చెప్తున్నా. గతంలో భక్తవత్స నగర్, బీవీ నగర్ సెంటర్ ఆర్టీఓ ఆఫీస్ ఏరియాలో ఉన్నటువంటి బ్రాందీ షాప్ ఓనర్, బహుశా ఓనర్ కూడా కాదు, పార్ట్నర్ అతను అంతే. అసలు శ్రీకాంత్ మర్డర్ ఎవరికి చేశాడు, అసలు నేర చరిత్రలకు అసలు అడుగు ఎలా పెట్టాడు? ఎందుకంటే శ్రీకాంత్ తో కూడా మీకు 10 సంవత్సరాల కిందట మీరు కలిసి తిరిగారంటారు సార్. కలిసి తిరిగారు అనేది కాదు కానీ అందరం ప్రతి ఒక్కరూ మా దగ్గరికి వచ్చిన సందర్భాలలో అందరికీ సహాయ సహకారాలు అందించిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు ఒక చిన్న విషయం చెప్తాం సార్, ఒక సినిమాకి వెళ్తే సినిమాలో అందరూ ప్రతి ఒక్కడు కూడా గమ్ముగా సినిమా చూసేవాడే రావాలనేది ఏమి ఉండదు. ఆ సినిమాలో ఏడ్చేవాడు ఉంటాడు, నవ్వేవాడు ఉంటాడు, నిద్రపోయేవాడు ఉంటాడు, వేలేసేవాడు ఉంటాడు, టప్పట్టు కొట్టేవాడు ఉంటాడు, చిన్నపిల్లల్ని తీసుకొచ్చేవాడు ఉంటాడు. అన్ని రకాలకు సంబంధించిన వ్యక్తులు ఆ వస్తేనే ఆ సినిమాలో ఉంటారు సార్. ఆ సినిమా థియేటర్ సినిమా ఉంటుంది. అలాగే ప్రజాక్షేత్రంలో ప్రజా సమస్యల కోసం ఉన్న సందర్భంలో మంచి వాళ్ళు వస్తారు, చెడ్డ వాళ్ళు వస్తారు, పనికి మాలిన వాళ్ళు వస్తారు, ప్రతి ఒక్కరు వస్తాడు. నువ్వు ప్రతి ఒక్కడు నీట్గా రావాలా, స్నానం చేసి రావాలి, సబ్బే శుద్ధికొని రావాలంటే జరిగే పని కాదు సార్. ఈరోజు రియల్ ఫ్యాక్ట్ సార్, నేను చెప్పాను వినండి సార్. వాస్తవంగా బేసిక్ గా అతను ఐటీఐ చేసి చదువుకోవాల్సిన వ్యక్తి, షార్లో అప్రెంటిస్ చేసి తాను ఉద్యోగం కోసం, ఆర్టీసీలో ఉద్యోగం కోసం నెల్లూరుకు వచ్చిన వ్యక్తి. స్నేహితుల మధ్య తిరుగుతూ ఆనాడు ఉన్న సందర్భంలో అనేక సందర్భాలలో ఆనాడు భక్తవత్సల నగర్ లో జరిగినటువంటి బ్రాందీ షాప్ ఓనర్ నర్సయ్య మర్డర్ కేసులో తాను ముద్దాయి కావడం జరిగింది. ఆ రోజు తనకు సంబంధం లేని గొడవ, తనకి అవసరం లేని గొడవ, కిలారి వెంకటస్వామి నాయుడు మాజీ ఎక్స్ కౌన్సిలర్, మాజీ కార్పొరేటర్ అయినటువంటి వెంకటస్వామి నాయుడు శిష్యుడు ఎమ్మెల్యే ప్రసాద్, కళ్యాణ్ నగర్కి సంబంధించిన వ్యక్తి గొడవ అయితే అతను వచ్చి నన్ను కొడుతున్నారు, ఒక రౌండ్ రండి కాపాడండి అని చెబితే కరెంట్ ఆఫీస్ దగ్గర ఉన్నటువంటి ఆనాడు ఒక 20 మంది యువకులతో పాటు కలిసి ఆనాడు ఆ స్పాట్కు పోవడం జరిగింది. ఆ సందర్భంలో జరిగిన గొడవలో నర్సయ్యని కొట్టడం, ఆ కొట్లాట్లో నర్సయ్య చనిపోవడం, ఆ మర్డర్ కేసు ఎఫ్ఐఆర్ కావడం, ఇలా అనేకం జరిగాయనేది నాకున్నటువంటి పరిపక్వత, నా పరిపక్వత నేను చెప్తున్నా. నేను ఏమంటానంటే ఇక్కడ రియల్ గా ప్రజాక్షేత్రంలో అనేక సమస్యలు ఉన్నాయి. ఈరోజు ఈ రాష్ట్రంలో ఓ పక్క రైతులు ఇబ్బంది పడుతున్నారు, ఓ పక్క విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు, ఓ పక్క రోడ్డు ప్రమాదాలతో ప్రజలు అతలాకుతలమవుతున్నారు. ఈ నెల్లూరు నగరం పేరుకు గొప్ప ఊరు దిబ్బ, పేరు గొప్ప ఊరు దిబ్బ ఈ నెల్లూరు నగర కార్పొరేషన్. ఈ జిల్లాలో ఉన్నటువంటి నాయకులు దేశ చరిత్రలో కలిగినటువంటి ఎంతరో మహాత్మైనటువంటి నాయకులు ఉన్నారు ఈరోజు ఈ జిల్లాలో. కానీ కనీవిని చెప్పుకోవడానికి లేనటువంటి రోడ్లు కూడా దుస్థితి లేనటువంటి నెల్లూరు నగరం ఈరోజు నెల్లూరు నగర పరిస్థితి. వీటి మీద దృష్టి పెట్టండి సార్. నేను అనేది లేడీ డాన్ రౌడీ, లేడీ డాన్ అయితే చేసిన తప్పిదాలు ఏవైతే ఉంటాయో వాటి మీద చర్యలు ప్రభుత్వం తీసుకుంటుంది, పోలీస్ శాఖ తీసుకుంటుంది. గత ప్రభుత్వంలో ఉన్నటువంటి సందర్భంలో జరుగుంటే గత ప్రభుత్వం చర్యలు తీసుకొని ఉండాలి. ఒకటి ప్రసాద్, ఇప్పుడు శ్రీకాంత్ రౌడీ కదా, ఎవరిని కొట్టలేదా, చంపాలని ప్రయత్నాలు చేయలేదా? గయా సార్ ఇక్కడ ఒక విషయం చెప్తాను. ఏం జరిగింది, ఎలా జరిగింది అనే విషయాలు పక్కన పెడితే తనకి జీవిత ఖైదు పడింది,
తన జీవిత ఖైదీతో పాటు జైల్లో ఉన్నాడు. తన తల్లిదండ్రుల ఆరోగ్య నిమిత్తం ఎమ్మెల్యేల దగ్గరికి వారు రావడం జరిగింది. వారి రిక్వెస్ట్ మేరకు హ్యుమానిటీ గ్రౌండ్స్ మానవతా దృక్పథంతో ఉన్నటువంటి గూడూరు శాసనసభ్యులైనటువంటి పాసం సునీల్ గారు కానీ, నెల్లూరు రూరల్ నియోజకవర్గ శాసనసభ్యులైనటువంటి కోటమిరెడ్డి సీతారెడ్డి గారు కానీ, వారి తల్లి ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా కానీ, ఉండేటువంటి విధి విధానాల దృష్ట్యా కానీ సిఫార్సు లేఖలు ఇవ్వడం జరిగింది. ఈ ఇద్దరు ఎమ్మెల్యేలు ఇచ్చినటువంటి సిఫార్సు లేఖ ఏదైతే ఉందో ఆ సిఫార్సు లేఖలను కూడా రాష్ట్ర హోంశాఖ ముఖ్య కార్యదర్శి రిజెక్ట్ చేయడం జరిగింది. వారి ప్రయత్నంతో వారి ఉన్న వ్యక్తిగత సంబంధాలతోటి వారు పెరుగులు తెచ్చుకోవడం జరిగింది. దానికి ఎమ్మెల్యేలకి ఏం సంబంధం సార్? అంటే ఎమ్మెల్యేలు ఇచ్చిన లేఖ వల్లనే పెరుగులు వచ్చిందా? కాదు కదా. మరి ఈ విషయాన్ని మీడియా ఎందుకు దాస్తుంది? మరి ఈ విషయాన్ని ఎమ్మెల్యేల లేఖ ఇచ్చిన మాట వాస్తవం, అదే ఇచ్చిన ఎమ్మెల్యేల లేఖలను రాష్ట్ర హోంశాఖ రిజెక్ట్ చేసిన మాట కూడా వాస్తవం. మరి దీన్ని కూడా చూపించాలి కదా. అంటే మసిపూసి మారేడికాయ చేసి గుడ్డ కాల్చి నెత్తినేస్తే ఎక్కువ కాలం ఛానల్లో కూడా నాకు తెలిసినంత వరకు ఉంటాయనేది నమ్మకం లేదు సార్. అంటే రియాలిటీ, గ్రౌండ్ రియాలిటీ చూపించాను అనేది ఏంటంటే ప్రజాక్షేత్రంలో ఉన్నాం, ప్రజా సమస్యలు చాలా ఉన్నాయి. మనం గమనిస్తున్నామో లేదో 10 రోజుల నుంచి 10 days నుంచి అరుణా శ్రీకాంత్ ఇవే నా సమస్యలు. నెల్లూరు జిల్లాలో పీజీఆర్ఎస్ అట్రఫ్లాపు. పీజీఆర్ఎస్ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ప్రతిష్టాత్మకంగా తీసుకొని ప్రజా సమస్యల పరిష్కారం కోసం పెట్టినటువంటి పీజీఆర్ఎస్ ఉందో, ఈ జిల్లాలో పీజీఆర్ఎస్ అట్రఫ్లాపు. నా దగ్గర ఆధారాలు ఉన్నాయి. అనేక ప్రజల సమస్యలు ఉన్నాయి, అనేక మంది ఉద్యోగుల సమస్యలు ఉన్నాయి. ఈరోజు ప్రభుత్వంలో ప్రధానమైనటువంటిది పీజీఆర్ఎస్ ఏదైతే ఉందో పీజీఆర్ఎస్ సమస్య ఉంది. అలాగే భూసేకరణకు సంబంధించి కందుకూరు నియోజకవర్గంలో ఉన్న ఖరేడు రైతుల సమస్య ఉంది. అలా అనేకం, 1 కాదు 2 కాదు, వీటన్నిటిని సమస్యలను పరిష్కరించాలి. వీటి మీద మీడియా దృష్టి సారించాలి. కానీ దీన్ని సారించకుండా పక్కన పెట్టి నిరంతరం వారం 10 రోజుల నుంచి అరుణా శ్రీకాంత్ అని. అంటే దీని వెనక ఉన్న రహస్యం ఏంటంటే జరగబోయేటువంటి మంత్రివర్గ విస్తరణ ఏదైతే ఉందో ఆ మంత్రివర్గ విస్తరణలో రేస్లో ఉన్నటువంటి ఎస్సీ వర్గానికి సంబంధించి సునీల్ గారి పేరు అయితేనేమి, అలాగే మంత్రివర్గ రేసులో ఉన్నటువంటి కోటమిరెడ్డి సీతారెడ్డి గారి పేరు ఏదైతే ఉందో వీళ్ళ మీద బురద జల్లడానికి అనేటువంటిది మాత్రమే అర్థమవుతుంది. అలాగే ఇప్పుడు ఇదే కేసులో అంటే శ్రీకాంత్ పెరోల్ అప్పుడు గతంలో వచ్చినప్పుడు ఆయన్ని ఆసుపత్రికి తీసుకుని పోయేటప్పుడు కొంతమంది కానిస్టేబుల్స్ నిర్లక్ష్యంగా వహించారనేది వాళ్ళు సస్పెండ్ చేశారు. అదేవిధంగా ఐ లవ్ యూ అనే ఒక ఏఆర్ అడిషనల్ ఎస్పీని మాత్రం వదిలేశారు. దాన్ని ఎలా చూడొచ్చు సార్? మీరు పర్టికులర్గా గమనించండి. అది ఏ వ్యవస్థ అయినా, అది రెవెన్యూ వ్యవస్థ కానీ, అది పోలీస్ వ్యవస్థ కానీ, మరొక వ్యవస్థ కానీ, ప్రభుత్వ వ్యవస్థలో ఉండేటువంటి విభాగాలలో పై అధికారులు చేసిన తప్పిదాలకు క్రిందున్నటువంటి అధికారులు బలి కావడం సహజం సార్. బహుశా నేనేమంటానంటే ఈ రోజుకైనా ప్రభుత్వాలు కళ్ళు తెరిచి జరిగిన వాస్తవం ఏముంది, తప్పు చేసిన అధికారులు ఎవరు, పై అధికారులు ఎవరు, ఆ అధికారుల మీద చర్యలు తీసుకునే దానికోసం ప్రయత్నం చేయాలి తప్ప కానీ క్రింద ఉన్నటువంటి అధికారులు ఎస్కాట్కి పోయినటువంటి 3 అధికారులను సస్పెండ్ చేస్తే, చిన్న కుటుంబాల నుంచి ఉద్యోగం కోసం వచ్చినటువంటి ఉద్యోగులైనటువంటి ఆ 3 సస్పెండ్ చేస్తే బహుశా ఏమొస్తుంది? అంటే ఇక్కడ జరిగిన తప్ప వాస్తవమా, ఈ తప్పిదం ఎప్పుడు జరిగింది, ఎవరి ద్వారా జరిగింది అనేది ఈ రోజుకి కూడా మీడియా ఇంతవరకు బయట పెట్టాల. అలా బయట పెట్టకుండా ప్రతిరోజు లేడీ డాన్ శ్రీకాంత్ ఏంది ఇది కాదు, ప్రజా సమస్యల మీద దృష్టి పెట్టేదాని కోసంగా ఇకనైనా మీడియా పనిచేస్తే బాగుంటుంది. ఒకటి ప్రసాద్, ఇప్పుడు లేడీ డాన్ జైలుకి వెళ్ళిపోయింది, శ్రీకాంత్ జైల్లోనే ఉన్నాడు. ఇప్పుడు ఎమ్మెల్యే లేఖల మీద మాత్రము మొత్తం ఎక్కడ ఏ ఛానళ్ళు చూసినా ఇదే చేస్తుంది. దీన్ని కూడా ఒక రాజకీయ కోణంలో చూస్తే దీని వెనకాల ఏమైనా కుట్ర దాగి ఉందని అనుమానించవచ్చా సార్? 100% చెప్పచ్చు సార్. కారణం ఏంటంటే ఎమ్మెల్యేలు ఇచ్చినటువంటి లేఖలు వాస్తవం అని చెబుతున్న మాట వాస్తవం. ఎమ్మెల్యేలు కూడా మేము లేఖలు ఇచ్చిన మాట వాస్తవమే. ఎక్కడ ఎమ్మెల్యేలు మేము లేఖలు ఇవ్వలేదు, మేము చేయలేదని అబద్ధం చెప్పలా. ఎమ్మెల్యేలు బహిర్గతంగానే చెబుతున్నారు. హ్యుమానిటీ గ్రౌండ్స్ కింద, మానవతా దృక్పథం కింద
మా దగ్గరికి వచ్చి మమ్మల్ని సహాయం అర్థించినప్పుడు మేము సిఫార్సు లేఖ ఇచ్చిన మాట వాస్తవమే. అదే లేఖలను రాష్ట్ర హోంశాఖ ఏదైతే ఉందో రాష్ట్ర హోంశాఖకు సంబంధించి ముఖ్య కార్యదర్శి వాటిల్ని రిజెక్ట్ చేయటం కూడా జరిగిన మాట వాస్తవం. అంటే మా లేఖల ద్వారా పని జరగలేదు, మా లేఖల ద్వారా పెరులు రాలేదు, మా లేఖల ద్వారా తాను బయటకు రాలేదు అనే విషయాన్ని కూడా మీడియా చెప్పాల్సిన అవసరం ఉంది కదా. అంటే ఎమ్మెల్యేల మీద, ఇద్దరు ఎమ్మెల్యేల మీద కూడా బురద జల్లాలి. నెల్లూరు జిల్లాలో ఉండేటువంటి ఒక దళిత ఎమ్మెల్యే మీద, ప్రజాక్షేత్రంలో నిరంతరం పనిచేసే ఎమ్మెల్యే మీద, పిలిస్తే పలికే ఎమ్మెల్యే మీద కూడా బురద చల్లాలి అనేటువంటి ఒక ఆలోచనతో కొన్ని శక్తులు వెనకుండి పనిచేస్తున్నాయనేది కూడా మనం అనుకోవచ్చు సార్, తప్పేం లేదు. ఓకే ప్రసాద్ గారు, ఇది పరిస్థితి. ప్రధానంగా ఏంటంటే ఇటీవల గత 2 రోజుల నుంచి శ్రీకాంత్ పెరోల్ వెనకాల ఇద్దరు ఎమ్మెల్యేల లేఖలు ఇచ్చారు, దానివల్లే పెరోల్ వచ్చిందనేది కూడా ఒక చర్చ అయితే జరుగుతుంది. అయితే కేవలము ఇద్దరు ఎమ్మెల్యేలు ఎవరైతే కోటమిటి శ్రీధర్ రెడ్డి కావచ్చు, అదేవిధంగా పాసం సునీల్ ఇద్దరు ఇచ్చారు. అయితే ఈ లేఖను హోంశాఖ జాయింట్ సెక్రటరీ కుమార్ విశ్వజిత్ జూలై 16వ తేదీన ఈ లేఖల్ని తిరస్కరిస్తూ ఆయన పక్కన పెట్టేశారు. ఆ తర్వాత జూలై 30వ తేదీన శ్రీకాంత్ పెరోల్ వచ్చింది. అది ఎలా వచ్చింది అనేది ప్రశ్న, కానీ ఈ ఇద్దరు ఎమ్మెల్యేలు ఇచ్చిన లేఖ వల్ల మాత్రము కాదనేది స్పష్టంగా తెలిసిపోతుంది. అయితే కొన్ని ఛానల్స్లు మాత్రము ఈ ఇద్దరు ఎమ్మెల్యేలను భూతత్వంలో చూపిస్తూ ఉన్నారు. దీని వెనకాల ఏదో రాజకీయ కుట్ర దాగి ఉందంటూ కూడా కొంతమంది రాజకీయ విశ్లేషకులు అయితే చెప్తున్నారు. వీడియో ప్రదీప్తో గాయస్, RTV నెల్లూరు నుంచి. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.